తప్పులు ఏమైనా ఉంటే చర్యలు తీసుకోండి అనే చెప్పినాడు. మీరు మా మీద అభాండాలు వేస్తే అది తప్పు అన్నది ఆయన మాట. ఆయన ఖచ్చితంగా చెప్పినారు 75,000 రూపాయల దొంగతనం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పినారే. దాన్ని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఏందేందో మాట్లాడుతున్నాడు. ఈ సనాతనవాది అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతనవాదాన్ని మీరెప్పుడు ఆచరించినారు? మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను బైబిల్ మా ఇంట్లో ప్రతి రూములో ఉంటుంది అని చెప్పింది మీరు కదా. మా నాన్న మా నాయనమ్మ వెలిగించినటువంటి దీపారాధన హారతికి సిగరెట్టు ముట్టించుకున్నటువంటి ఘనత మా ఇంటి చరిత్రది అని చెప్పినది మీరు కదా. ఒకసారి అది వేచి చూపిస్తాను చూడండి. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. మళ్ళా ఒకసారి చెప్ప. మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. ఈ రోజున ప్రైవేట్ మెడికల్ కళాశాలల నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మొత్తం 1,30,00,000 మందికి పైగా సంతకాలు చేసి దానికి పూర్తిగా ఉద్యమ స్వరూపంగా మార్చి ఆందోళనలు చేస్తూ ప్రజల దృష్టి అంతా కూడా చంద్రబాబు గారు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయటం కోసమని ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా చిన్న దొంగతనమని చెప్పినారు అని ఈ రోజున మళ్ళా ఈ దుప్పట వ్యవహారం అంటే సిల్క్ కాదు, దేవస్థానంలో వాడినటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా సింథటిక్ సంబంధించినటువంటి వ్యవహారాలేనని మాట్లాడుతున్నారు. మంచిది. కానీ విజిలెన్స్ నివేదిక ఏం చెప్పింది? 2015 నుంచి 2025 వరకు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. విజిలెన్స్ నివేదిక ఇచ్చినారు టీటీడీకి. కానీ దాన్ని మరుగున పెట్టేసి మా హయాములో ఈ దుప్పటాల కుంభకోణం జరిగింది అని మా మీద అంటే మళ్ళా అది కూడా రాజకీయంగా మా మీద దుద్దటానికి ప్రయత్నం జరుగుతున్నది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా పెద్ద నేరంగా దాన్ని చిత్రీకరించి వెంకటేశ్వర స్వామి ఆలయ పరువునే నష్టం కలిగిస్తున్నాం, భంగం కలిగిస్తున్నాం అన్నటువంటి స్పృహ కూడా లేకుండా దీని ద్వారా మనం ఓట్లు దండుకోవటానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తల్లి ఆయన క్రిస్టియన్ అని ఏదో రకాలైనటువంటి మాటలు మాట్లాడి నిందలు మోపి పబ్బం గడుపుకోవాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఏ రకమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి ఆలోచన చెయ్యకుండా ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మొన్న అహోబలములు కూడా దొంగతనం జరిగింది కదా 4 నెలల క్రితమే. మరి ఏ చర్యలు తీసుకున్నారు మీరు? ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కదా. కారణం తిరుమల నివేదికగా ఒక విషయాన్ని ఎత్తితే మొత్తం అంతా కూడా దేశానికంతగా ప్రాగిపోతుంది. దాని మీద ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా చెల్లుబాటు అవుతుందిలే మనం మాట్లాడితే అన్నటువంటి ఆలోచన కాదా మీకు? చంద్రబాబు గారు మీరు అయ్యప్ప మాల ధరించటం మూలంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి అని 2014-19 మధ్యన మీరు మాట్లాడినటువంటి మాట వాస్తవం కాదా? పచ్చి వాస్తవమైనటువంటి విషయం అది. మీ హయాంలో దుర్గగూడికి చెందినటువంటి విలువైన భూముల్ని ఓ ప్రైవేటు విద్యా సంస్థ సన్నిహితుడికి ఇచ్చిన మాట వాస్తవం కదా. ఇదంతా కూడా దేవుడి మాన్యాలే కదా. చెన్నైకి సంబంధించినటువంటి చెన్నైలో ఉన్నటువంటి దేవుడి మాన్యాన్ని పొలాన్నంతా కూడా అతి తక్కువకు అమ్మిన వారు మీరు కాదా? దాని మీద పోరాటం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మరి సనాతనవాదైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా దాన్ని నిలదీసినారా, అడిగినారా? ఆనాడు మీరు 2014-19 మధ్యన చంద్రబాబు గారికి సహకరించటానికి లౌకికవాదిగా ముసుగు వేసుకొని ఆ రోజేమో మా ఇంట్లో బైబిల్ ఉంటుంది, మా నాయన సిగరెట్ తాగినాడు,
మా ఇంట్లో గొడ్డు మాంసం అన్నది నిరంతరము నేను అవసరమైతే గొడ్డు మాంసం తింటాను అని ప్రకటించింది కూడా పవన్ కళ్యాణ్ గారు కదా. గొడ్డు మాంసం మీ విక్రయాలకు సంబంధించి పెద్ద ఎత్తున దేశమంతా ఆందోళనలు జరుగుతున్నప్పుడు దానికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్యన మాట్లాడినటువంటి మాటలు కూడా వాస్తవం కదా. ఈ రోజున సనాతన ధర్మాన్ని గురించి పెద్ద ఎత్తున లెక్చర్లు ఇస్తే సరిపోతుందా? మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు వేసినా జగన్ గారి స్థిర చిత్తం ముందు, ఆయనకున్నటువంటి ఆధ్యాత్మిక కట్టుబాటు ముందు, ఆయన హయాంలో 2019-24 మధ్యన తిరుమల తిరుపతి దేవస్థాన వైభవాన్ని కాపాడటమే కాకుండా సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమని మొత్తం రాష్ట్రంలో దాదాపు 3000 దేవాలయాలను కట్టించినటువంటి ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. మీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి తప్ప మరొక అభివృద్ధి కార్యక్రమం ఒక్కటి కూడా మీరు చేయాల. శ్రీవాణిని విమర్శించినారు. అదే శ్రీవాణి నిధులు మళ్లించినామోనని మా మీద అభండాలు వేసినారు. ఈ రోజు అదే శ్రీవాణి డబ్బులతో అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయం 250 కోట్ల రూపాయలతో అభివృద్ధికి కేటాయించినారు. మీరు ఒక్క రూపాయి కూడా నిధులు దుర్వినియోగం కాలేదని మాట్లాడుతున్నది కూడా ఇప్పుడు మీరే. ఈ రకంగా మీరు ఆరోపణలు వేస్తూ ఉండటం, ఆ తర్వాత నోరు మెదపకుండా మరో కొత్త ఆరోపణలు వేసి మా మీద బురద చల్లటమే కార్యక్రమంగా పూనుకున్నారు. మరొక ముఖ్యమైన విషయం, ఎప్పుడైతే మీరు చంద్రబాబు గారు బిఆర్ నాయుడు గారిని, అంటే మీ భజన చేసే భక్తి ఛానల్ అధిపతి అయినటువంటి వ్యక్తిని పాలక మండలి అధ్యక్షునిగా చేసినారో, దుర్యోధనుడు పుట్టినప్పుడు దుశ్శకనాలు ఎన్ని కలిగినాయో, ఈయన అధ్యక్షుడైన తరువాత గోవులు మరణిస్తాయి, విగ్రహాలు మలమూత్రాదుల మధ్యన ఉంటాయి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అలా అపచారం జరిగితే దాన్ని శని విగ్రహమని అనగలరు. మద్య మాంసాలతో మాడ వీధులు గోడున ఏడుస్తాయి. కొండ మీద దళారుల విశృంఖల రాజ్యం విపరీతంగా నడుస్తున్నది. అయినా స్వామివారి పద సేవలో పునీతమైపోతున్నాను అని బిఆర్ నాయుడు గారు అనగలుగుతారు. ఆధ్యాత్మిక క్షేత్రాధిపతి అంటే అరిషడ్ వర్గాలకు కొద్దిగానైనా అతీతంగా ఉండాలి. ఈ దుర్వాసన వహించేటువంటి దుర్వాసుడిలాగా ఉండకూడదు. సేవా టికెట్ల విక్రయం అనంతంగా సాగిపోతున్నది. మనవాడు బిఆర్ నాయుడు గారు ఎలాంటి వారంటే దుర్నీతి పరుడు.